హనుమాన్ చాలా అద్భుతమైనటువంటి సినిమా. అందులో ఎటువంటి ప్రశ్న లేదా డౌట్ ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఈ సినిమాలో కొన్ని సీన్లు చెత్తగా, అంటే టు బీ ఫ్రాంక్ కంప్లైంట్స్ ఉన్నాయి నాకు హనుమాన్ సినిమాలో. సో వాటి గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అందుకే రివ్యూ అప్పుడు కూడా ఇవేమి మాట్లాడలేదు, ఎందుకంటే రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత మాట్లాడదాం అనేసి. సో ఈ సినిమాకి సంబంధించిన సీన్లు ఉంటాయి, స్పాయిలర్స్ ఉంటాయి. సినిమా చూసిన వాళ్ళే ఈ వీడియో చూడండి. సో ఇక పాయింట్ ఏంటంటే, నెంబర్ 1, ఈ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సొంత తల్లిదండ్రులని చంపేసేటువంటి ఆ క్యారెక్టర్ని ఇంకా బాగా బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఈ మార్వెల్ సినిమాలు చూసి ఎక్కువగా ఎక్సైట్ అయిన పిల్లల్ని చూస్తూ ఉంటాం. తాము కూడా సూపర్ హీరోలు అనుకుని బిల్డింగ్ మీద నుంచి దూకే పిల్లలను కూడా చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు సొంత తల్లిదండ్రులని చంపడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ మాత్రమే బేస్ చేసుకుని మిగతా వాళ్ళందరికీ ఉన్నారు పేరెంట్స్. సో వీళ్ళని కన్సిడర్ చేసుకుని పేరెంట్స్ లేకపోతే బెటర్ అని సొంత తల్లిదండ్రులను అతను చంపడం అనేది ఒక రకమైన కన్విన్సింగ్గా లేదు. దాని మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. రెండోది వచ్చేసి, ఈ తేజ సజ్జా ఈ హీరోకి ఎప్పుడైతే విలన్ కాలుస్తాడో ఆ బుల్లెట్ వెళ్ళి ఆమెకి తగులుతుంది, తన అక్కకి తగులుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో తగులుతుంది, యాక్చువల్లీ ఇక్కడ ఈ ఏరియాలో తగులుతుంది. ఈ ఏరియాలో తగిలితే జనరల్గా డెత్ రాదు, బట్ వాళ్ళకి చాలా బెటర్, ఆఫ్టర్ ఏ వీక్ బెటర్ ట్రీట్మెంట్ అందినా వాళ్ళు బతకగలుగుతారు. అట్లాంటిది కాసేపటికే చనిపోయినట్టుగా చూపించాడు. అది నాకు అంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనిపించింది. ఇక మూడోది ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి మూడో కంప్లైంట్ నాకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు హీరోకి ఈ మిస్ అయినటువంటి ఈ మనీ ఏదైతే ఉందో, ఈ సూపర్ పవర్ ఇచ్చేది, ఆ సూపర్ పవర్ ఇచ్చేది వెంటనే దొరికేస్తుంది. అతను ఎప్పుడు మిస్ అయింది నా దగ్గర రాలేదనుకుంటాడో ఈజీగా దొరికేస్తుంది. అది ఇప్పుడు మంకీ తెచ్చేస్తుంది ఒక సందర్భంలో, ఇంకొకటి జరుగుతుంది. అట్లా ఈ రకమైనటువంటి ఇవి అంత పెద్ద సీన్లో, క్రూషియల్ సీన్స్లో కూడా అది కోతి తెచ్చి ఇవ్వడం అనేది చాలా కన్విన్సింగ్గా అనిపించలేదు. ఆ కోతికి ఎట్లా దొరికింది అనేది చూపించలేదు. మరి ఎడిటింగ్లో ఏమైనా కట్ చేశారో మనకు తెలీదు. అట్లాగే సడన్గా అతని దగ్గరికి గద వస్తుంది. ఆ గద ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఒక మంచి సీన్ తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు థోర్ ఉన్నాడు, థార్ క్యారెక్టర్కి ఏదైతే అతని వెపన్ ఉందో, సుత్తి లాంటిది, అది అతనికి అందడానికి చాలా పెద్ద బ్యాక్డ్రాప్ స్టోరీ అవన్నీ ఉంటాయి. సో అట్లా అంత పెద్ద వెపన్ని, థార్ వెపన్కే అంత సీన్ ఉన్నప్పుడు ఇతనికి ఆ వెపన్ అందడానికి చాలా మంచి ఇది ఉంటే బాగుండేది, బ్యాక్డ్రాప్ ఉంటే బాగుండేది. దానికి ఈ 3 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది కాకుండా చిన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు విలన్ ఉండేటువంటి ఆ ప్లేస్లో, అతని రూమ్లో కానీ అంత కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. విలన్ ఉండే ప్లేస్, ఆ రెడ్ లైటింగ్ అదంతా, వెన్నెల కిషోర్ బతకడం అనేది కూడా కాస్త షాకింగ్గా అనిపించింది. పోనీ అవి కన్విన్స్ అయినా కూడా ఆఖరిలో వచ్చేటువంటి విలన్ సూట్ అసలు చాలా కామెడీగా ఉంది. అంటే అది మనం కన్విన్స్ అయ్యి యాక్సెప్ట్ చేసేలాగా లేదు. ఆ లాస్ట్లో వచ్చినటువంటి విలన్ ఒక సూట్ వేసుకొస్తాడు, ఆ సూట్లోనే అందరినీ తన పవర్స్ని యూజ్ చేసి చంపడానికి ట్రై చేస్తాడు. సో ఆ సూట్ ఏదైతే యూజ్ చేస్తారో పవర్స్ కోసం, ఆ సూట్ అంతగా బాగాలేదు. ఇంత బడ్జెట్ పెట్టి ఒక్క సూట్ దగ్గర వాళ్ళు ఏదో కాస్త కక్కుర్తి పడినట్టుగా అనిపించింది. కోర్స్ అది చాలా ఖర్చు అయ్యేటువంటి విషయం నాకు ఐడియా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇద్దరు కలిసి పనిచేయాల్సినటువంటి సూట్ కాన్సెప్ట్ అది. సో బట్ స్టిల్ ఈ బడ్జెట్లోనే ఒక కొంత అమౌంట్తో అది కాస్త మంచి సూట్ తయారు చేస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ సూట్ అసలు చూడడానికి చాలా ఇబ్బందికరంగా, తలకు పెట్టిన హెల్మెట్ లాంటిది కూడా అది ఒక డిఫరెంట్గా ఉంది. అది కన్విన్సింగ్గా లేదు, ఏదో కామెడీగా కాస్త కామిక్గా అనిపించింది. సో ఇవి నాకు ఈ సినిమాకి సంబంధించినటువంటి కంప్లైంట్స్. బట్ స్టిల్ ప్రతి సినిమాకి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి నాకు. సో అందువల్ల నేను షేర్ చేసుకున్నా. బాహుబలి లాంటి సినిమాలు కావచ్చు, మాయాబజార్ లాంటి సినిమాలు కూడా కంప్లైంట్స్ ఉండొచ్చు. సో బట్ స్టిల్ ఇది కూడా ఆ రేంజ్లో కాస్త చిన్న సినిమా కాబట్టి దీంట్లో నాకు ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ పాజిటివ్ నెగిటివ్లు చూడాలి కాబట్టి ఇది చెప్పడమే తప్ప ఇంకా డీప్కి ఎక్కడ నేను వెళ్ళలేదు. జస్ట్ కన్విన్సింగ్గా లేని కొన్ని అంశాలు మాత్రం తీసుకుని కంప్లైంట్స్గా చెప్పాను తప్ప ఇంకేం కాదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి.